వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. జిల్లా వచ్చవాయి మండలం మక్కపేటలో తనకి న్యాయం జరగాలంటూ బంధువులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన యువతి ఎండ్రాతి అరుణ్య పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ యువతికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన గ్రామస్తులు, భారీగా స్తంభించిన ట్రాఫిక్, పోలీసులు వచ్చి సమస్య పరిష్కరిస్తామన్న వినని యువతి, ఆమె తల్లిదండ్రులు. అదే గ్రామానికి చెందిన నూతకి సందీప్ అనే యువకుడు అరుణ్యను నమ్మించి ప్రేమిస్తున్నానంటూ వెంటపడి గర్భవతిని చేశాడు. కొన్ని నెలల క్రితం గ్రామ పెద్దలు పంచాయతీ చేసి ఆమె గర్భం తీయించి సంవత్సరం తర్వాత సందీప్తో పెళ్లి చేస్తామని పలికారు. ఇప్పుడు సందీప్ అరుణ్యను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవడంతో తనకు న్యాయం జరగాలంటూ నిరసన తెలుపుతున్న అరుణ్య, వాళ్ళ అమ్మ నాన్నతో సంబంధమే లేదన్నాడు. ఇప్పుడు నన్ను నమ్మించి నన్ను వద్దు అని చెప్పి వదిలేసిండు. నాకు మీరే న్యాయం చేస్తారు. నాకు కడుపు చేసిండు. ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత పెద్దల సమక్షంలో నేను ఒక సంవత్సరం తర్వాత సెటిల్ అయి పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఈ సంవత్సరంన్నర ఏం చేసిండు? నాకు కడుపు తీపిచ్చిండు. ఈ సంవత్సరంన్నర ఏం చేసిండు? నాకు అది కావాలి. నేను చేసుకుంటా ఆ అబ్బాయిని తప్ప వేరే అబ్బాయిని చేసుకోను. ఏంది ఇదంతా? పెద్దలు అన్నారు, ఏంది న్యాయం? ఏంది గెలిచిన తర్వాత ఒకటి, ఓడిపోయిన తర్వాత ఒకట? ఏం చేస్తారు పెద్ద ఎందుకు పెద్దలు అన్న తర్వాత? అసలు ఏ అమ్మాయికి నేను జరగనికుండా అసలు ఊరుకోను. నేను ఆ అబ్బాయి ఏ అమ్మాయిని మోసం చేసినా నేను ఊరుకోను. నాకు ఆ అబ్బాయి కావాలి. నేనైతే ఊరుకోను. డిమాండ్ ఏంటి? పెళ్లి చేసుకోవాలి, అంతే. పెళ్లి చేసుకోవాలి, లేదా నేను చచ్చిపోతా. ఎప్పటి నుంచి పరిచయం అబ్బాయి? మిమ్మల్ని వచ్చి మేమిద్దరు ఉన్న తర్వాత ఎట్టున్నామని మీకు వచ్చి చెప్పంగా నా సావేదో నేను చస్తా. కానీ నాకు అబ్బాయి కావాలి. 2.5 సంవత్సరాల నుంచి పరిచయం. అంటే చిన్నప్పటి నుంచి వచ్చి ప్రేమించుకోవడం అయితే 2.5 సంవత్సరాల నుంచి ప్రేమించుకోవడం. పెళ్ళే చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. వెనక్కి ఎవరు ఆడుతుందని పొద్దున్న పోలీస్ స్టేషన్ పోతే నా కంప్లైంట్ అబ్బాయి అంటే అబ్బాయి వెళ్ళడానికి మాకు ఆ విషయం తెలియదు. మేము ఆ అబ్బాయిని వెనక రాశారంటే ఎవరు ఆడుతున్నారు? ఈ ఆట అంతా ఎవరు ఆడుతున్నారు అంటే మేము వెళ్ళిపోయి ఒక ఆడపిల్ల వెళ్తే బయటికి వెళ్ళు, ఏంటి బయటికి వెళ్ళు తర్వాత మాట్లాడదాం, తర్వాత ఫోన్ ఎప్పుడు ఫోన్ చేస్తారు? ఇంత టైం ఫోన్ చేశారా? 2 సార్లు అక్కడే ఉన్నాం. మేము అందరం ఉన్నా కూడా వెళ్ళిపోమని 4 సార్లు. నేను కారు కూడా అడ్డిపోయా. వెళ్ళు అన్నారంటే ఆ అబ్బాయిని దాచారు. ఎవరు దాచున్నారు? ఎవరో ఏంది వెనకాడుతుంది? ఎవరో అది నాకు కావాలి. నేనైతే ఊరుకోను. నాకు ఆ అబ్బాయే, నేను చస్తా అబ్బాయి లేకపోతే. ఇప్పుడు నేను అట్టున్నాను, మీరు చూసారు. నాకు అసలు మీ కళ్ళు కూడా, నాకు మీరు ఎవరో కూడా కనపడట్లేదు. నేను చదువుతున్నా, నాకైతే ఆ అబ్బాయి కావాలి. ఆయన ఒక సంవత్సరంన్నర నుంచి వాళ్ళ అబ్బాయి మోసం చేసిండు. మోసం చేసిన తర్వాత ప్రెగ్నెంట్ అయింది. అమ్మాయికి ప్రెగ్నెంట్ అయిన తర్వాత సంవత్సరంన్నర తర్వాత చేసుకుంటా అని పెద్దల ముందు ఒప్పుకోండు. ఇప్పుడు చేసుకోండి, నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత మేము స్టేషన్లో పోయిన తర్వాత మాకు తెలియదు, మాకు ప్రతిదీ నాకేం సంబంధం లేదు. మళ్ళీ సభా గారు చెప్పారు. రాజకీయ నాయకులు అంతా జరిగిపోతుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు స్టేషన్లో పోయిన తర్వాత సభా గారు మన 5వ తారీఖు పెట్టి 10వ తారీఖు పొద్దున్నే రమ్మని చెప్పారు. 10వ తారీఖు పొద్దున్న మేము రాకముందే వాళ్ళని పంపించిండు. మేము అక్కడ పోయి చూసినప్పుడు వాళ్ళు స్టేషన్ లోపల ఉండే అబ్బాయి సందీప్, ఆ అబ్బాయి పేరు అది. నాకు నేనున్నా న్యాయం చేస్తారా అని చెప్పిండు. నాకు న్యాయం చేయలేదు. మా అమ్మాయికి న్యాయం చేయలేదు. అది ప్రెగ్నెంట్ ప్రతిదీ మొత్తం నాశనం చేసిపోయారు. అది తల్లి ముగ్గురు పోతేనుకోండి మీ కనీసం నీకు ఎంత జాలి రాలే. ఒక ఆడపిల్ల తల్లిని నేను. మీకు అసలు నీకు ఒక పెట్టింది అయ్యా. నాకెందుకయ్యా నువ్వు ఇంత అన్యాయం చేయాలనుకున్నావు? నేను నమ్ముకున్నా నన్ను నువ్వు మోసం చేయాలి. అయ్యా ఒక్కగానొక్క పెట్టయ్యా, నాకు భర్త లేడయ్యా. చిన్న పిల్లగాల కానించి నా పిల్లల్ని చదువుకున్నానయ్యా. నేను సందీప్ పాడుకో నాకు పెట్టిన మోసం చేసి